కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇప్పటికే 96% పనులు పూర్తి కాగా ట్రయల్ రన్ కి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2200 ఎకరాల్లో నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆదివారం ట్రయల్ రన్ చేయనున్నారు. అందుకు కావలసిన ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు. అత్యాధునికమైన ఎయిర్పోర్టు ఇక్కడ విశాఖపట్నం భోగాపురంలోని సిద్ధమైంది. ఇది దాదాపు 2200 ఎకరాల మొత్తం స్థలంలోని ఈ భోగాపురం ఎయిర్పోర్టు రూపకల్పన జరిగింది. ఇది 96% పనులు పూర్తి చేసుకుంది. రేపు ఆదివారం మొట్టమొదటి ఫ్లైట్ అంటే టెస్టింగ్ ఫ్లైట్ మొట్టమొదటిగా ల్యాండ్ అవుతుంది. ఈ టెస్టింగ్ ఫ్లైట్ ల్యాండ్ అవడానికి మొత్తం అన్ని రకాలైన ఏర్పాట్లను పూర్తవడం జరిగింది. 3.8 కిలోమీటర్ల రన్వే, అలాగే 3 కిలోమీటర్ల ట్యాక్సీవే, 55 మీటర్ల ఏటీసీ, ఇవన్నీ కూడాను ఈ అత్యాధునిక ఎయిర్పోర్టు ప్రత్యేకతలుగా మనం చెప్పాల్సి ఉంటుంది. తొలి దశలో 6 మిలియన్ ప్యాసింజర్లని హ్యాండిల్ చేసే విధంగాను ఈ టెర్మినల్స్ అన్నింటినీ రూపొందించడం జరిగింది. లగేజ్కి సంబంధించి లగేజ్ నేరుగా ఎక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా నేరుగా లగేజ్ ఫ్లైట్లోకి వెళ్ళి మళ్ళీ ఫ్లైట్లోంచి మళ్ళీ ఆ ప్యాసింజర్కి చేరే విధంగాను దీన్ని రూపొందించడం జరిగింది. అలాగే పర్యావరణ హితంగా మొత్తం బిల్డింగ్ డిజైనింగ్ అంతా రూపకల్పన చేశారు. ఇది హుద్హుద్ తుఫాన్కు సంబంధించి విండ్ స్పీడ్ని తట్టుకునే విధంగా ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని రూపొందించడం జరిగింది. ఈ రన్వే కానీ ట్యాక్సీవే కానీ వీటన్నిటినీ కూడాను పర్యావరణ హితంగా అంటే ఈ మెయింటెనెన్స్ కూడాను 60 సంవత్సరాలు ఇది మెయింటైన్ చేసే విధంగా జిఎంఆర్ సంస్థ దీని నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇవి మొత్తం రాష్ట్రానికే తలమానికంగా అంటే ఒక డాల్ఫిన్స్ పైకి వచ్చే విధంగా అంటే చూడగానే ఇక్కడ విశాఖపట్నం నేటివిటీ ఆంధ్రప్రదేశ్ స్థానికత ప్రతిబింబించే విధంగా ముగ్గుల రకంగా అంటే రూఫ్ కూడాను కిందనే నేల కూడాను పూర్తిగా ఒక ముగ్గులు పరుచుకున్నట్లుగా మొత్తం ఈ భవనాన్ని అంతటిని భవనం లోపలంతటిని కూడాను డిజైన్ చేయడం జరిగింది. మొత్తం మనం చూస్తున్నాం 5000 మంది కార్మికులు రాత్రింబవళ్లు పనిచేయడంతో 24 నెలల్లోనే ఈ దశకి తీసుకొచ్చామని అధికార యంత్రాంగం చెప్తోంది. అలాగే జిఎంఆర్ సంస్థకు సంబంధించి మొత్తం సిబ్బంది 5000 మంది కార్మికులు నిరంతరం వాళ్ళు పనిచేయడంతో ఈ స్థాయికి దీన్ని తీసుకురావడం జరిగిందని వాళ్ళు చెప్పడం జరుగుతోంది. రేపు ఆదివారం నాడు మొట్టమొదటి ఫ్లైట్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అలాగే ఇతర ఉన్నతాధికారులు అధికార యంత్రాంగం అంతా కూడాను దగ్గరుండి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అధికారులంతా కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మరికొద్ది గంటల్లోనే మొత్తం ఎయిర్పోర్ట్ అంతా సిఐఎస్ఎఫ్ కంట్రోల్లోకి వెళ్తుంది. కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాతనే మొట్టమొదటి ప్రయోగాత్మక ఫ్లైట్ దిగడం అలాగే వెళ్ళడం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం మొత్తం 2 సార్లు జరుగుతాయని అధికార యంత్రాంగం చెప్పింది. శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి.